శ్రీవారి సర్వదర్శనం భక్తుల కోసం తీతిదే కీలక నిర్ణయం తీసుకుంది. సామాన్య భక్తులకు స్వామివారి అభిషేక దర్శన భాగ్యం కల్పించింది తీతిదే. దీంతో సర్వదర్శనం భక్తులు క్యూ లైన్లో వేచి ఉండే సమయం చాలా వరకు తగ్గుముఖం పట్టింది. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తుంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని క్షణకాలం దర్శించుకుంటే చాలు తమ జీవితం ధన్యమైందని భావిస్తుంటారు భక్తులు. ఇక స్వామివారికి నిర్వహించే నిత్య సేవలో పాల్గొనేందుకు భక్తులు తహతహలాడుతూ ఉంటారు. తమ జీవితంలో ఒక్కసారైనా శ్రీవారి నిత్య సేవలో పాల్గొనాలని ప్రతి ఒక్క భక్తుడు ఆకాంక్షిస్తూ ఉంటారు. కానీ శ్రీవారి ఆలయంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా స్వామివారికి నిర్వహించే నిత్య సేవలలో పరిమిత సంఖ్యలోనే భక్తులను అనుమతిస్తుంది తీతిదే. ఇందులో అత్యంత ప్రధానమైనది స్వామివారికి శుక్రవారం నిర్వహించే అభిషేక సేవ. అభిషేక సేవకు సంబంధించి సామాన్య భక్తులకు సేవా టికెట్లు లభించడం అన్నది అసాధ్యమని చెప్పవచ్చు. అలాంటిది సర్వదర్శనానికి సిద్ధమైన భక్తులకు అభిషేక వేళలో స్వామివారి దర్శన భాగ్యం లభించడంతో భక్తుల ఆనందానికి అవధులు లేవు. వేసవి రద్దీ నేపథ్యంలో తిరుమల భక్తులతో కిటకిటలాడుతుండగా గత నెల రోజులుగా స్వామివారి అభిషేక సేవలో సామాన్య భక్తులను అనుమతించడం ప్రారంభించింది తీతిదే. భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సిఫార్సు లేఖలపై జారీ చేసే అభిషేక సేవ టికెట్లను రద్దు చేసి ఆ సమయంలో సామాన్య భక్తులను దర్శనానికి అనుమతించడం ప్రారంభించింది తీతిదే. 3 వారాల క్రితం అభిషేక సేవ సమయంలో దాదాపు 5,850 మంది భక్తులను దర్శనానికి అనుమతించగా గత వారం అభిషేక సేవ అనంతరం తోమాల సేవ సమయంలో 3,000 మంది భక్తులను దర్శనానికి అనుమతించింది తీతిదే. ఈ శుక్రవారం స్వామివారి అభిషేక సేవ సమయంలో 6,400 మంది భక్తులను దర్శనానికి అనుమతించింది తీతిదే. సర్వదర్శనం భక్తులు శ్రీవారి అభిషేక సేవలో స్వామివారిని దర్శించుకునే భాగ్యం లభించడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి దర్శించుకునేందుకు విచ్చేసిన తమకు అనుకోని వరంలా అభిషేక దర్శనం లభించడంతో ఇది తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నారు భక్తులు.